అస్సలాముఅలైకుం. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చూస్తున్నారు కదా, ఇదైతే నేను మార్నింగే ఇంకా ఆఫీస్ వెళ్ళాలి. ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాను, ఎందుకంటే నాకు మీటింగ్ ఉంది అనమాట. సో దానికోసం భిన్న వెళ్తున్నా. ఇంకా నా కోసం అయితే మా అమ్మ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసింది. బ్రేక్ఫాస్ట్కి ఈరోజు పొంగల్ చేసి పల్లీల చట్నీ అని చేసింది అనమాట. సో నా కోసం బాక్స్ కూడా కట్టేసింది. నేను వెళ్తూ బస్సులోనే కూర్చొని తినేసి బస్సులోనే తింటూ వెళ్ళిపోతాను, ఎందుకంటే ఆఫీస్ వెళ్ళేసరికి నాకు మీటింగ్ టైం అయిపోతుంది కాబట్టి. సో ఇంకా చూస్తున్నారు కదా, ఒక ఈ బాక్స్లోని నేను పల్లీల చట్నీ ప్లస్ ఇంకా పొంగల్ కూడా వేసుకున్నా. ఇంకా మా అమ్మ అయితే బాక్స్ కట్టేస్తుంది కాబట్టి, సో నేను ఇంకైతే బుర్కా వేసుకొని రెడీ అవుతామని వెళ్ళిపోతున్నాను అనమాట. నేను ఇప్పుడు ఎక్కువ మేకప్ అనేది వేయను, అండ్ నాకు అది నచ్చదు కూడా. జస్ట్ నేను ఇప్పుడు కాజల్ అనేది ఎక్కువ పెడతాను, నాకు చాలా ఇష్టం కాజల్ అనేది. సో అందుకే చెప్తాను, ఎందుకే ఎక్కువ పెడతానమాట నేను. ఇంకా నా హెయిర్ కట్ అయితే ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా, నా లాంగ్ హెయిరే బాగునిందా అని నాకు కమెంట్లో చెప్పేయండి. నా లాంగ్ హెయిర్ చూడకుండా ఉండే వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్లోనే వెళ్ళి వీడియోస్ అయితే చూసేయండి, తెలుస్తుంది నాకు ఎంత లాంగ్ హెయిర్ ఉన్నింది అనేసి. సో ఇంకా నేనైతే బుర్కా అయితే వేసుకుంటాను అనమాట. సో నాకు అంటే స్నానం చేసినాను కదా, ఎంటికలు అయితే ఇంకా కొంచెం ఆరలేదు. సో దానికి ఇలా ఫ్రీ హెయిర్స్ అయితే వదులుకొని వెళ్ళిపోతున్నాను. బట్ అయినా ఫ్రీ హెయిర్స్ వదులుకొని నాకు అంతా అంటే కంఫర్ట్ అనిపించదు, ఎందుకంటే ఎక్కువ వేడవుతుంది, అది కూర్చుతుంటుంది అనమాట. సో దానికోసం నేను ఎక్కువగా ఫ్రీ హెయిర్స్ అయితే వదులుకోను. ఇంకా స్నానం చేసినాం కాబట్టి తల ఆరలేదని అలా వెళ్తున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా నేనైతే బుర్కా వేసుకొని బయలుదేరిపోతున్నాను. ఇంకా చూస్తున్నాను కదా, నా బుర్కా అయితే వేసుకున్నా. ఇంకా ఫేస్కి నా హబ్ కూడా కట్టేస్తున్నాను అనమాట. సో చూసేయండి, నా ఫైనల్ లుక్ ఇదే. సో నేను ఇంకా ఆఫీస్ వెళ్ళే వరకు నేను బుర్కాలోనే వెళ్తానమాట. సో ఇంకా మమ్మీ దగ్గర అయితే ఆటోకి అమౌంట్ తీసుకుంటున్నాను, ఎందుకో తెలీదు నా అకౌంట్ అయితే లాక్ అయిపోయింది. సో నాకు చాలా కష్టంగా అనిపించింది. సో ఫైనల్గా నేనైతే రెడీ అయిపోయాను అనమాట. రెడీ చేసి ఇంకైతే ఆఫీస్కి బయలుదేరిపోతున్నా. ఆటో కోసం ఎప్పుడు ఎక్కువ టైం వెయిట్ చేస్తూ ఉంటాను, కానీ ఈరోజు అయితే నాకు త్వరగానే ఆటో వచ్చింది. ఆటో త్వరగా వస్తే ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది, ట్రాఫిక్ లేనప్పుడు ఆటో లేట్ అయిపోతుంది. నాకు ఎందుకు ఇలా జరుగుతుందో ఏమో తెలియదు. చూస్తున్నారు కదా, ఇంకా ఆటోలో అయితే నేను వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంటి దగ్గర నుంచి నా పక్కలో కూర్చోండి ఆయన అయితే నన్నే చూస్తున్నారు వీడియో తీస్తుంటే. ఇంకా నేను ఆటోలో అయితే ఫైనల్గా నేను ఆఫీస్కి వచ్చాక కొంచెం సేపు తర్వాత నాకు మీటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా మీటింగ్ అయ్యేసరికి నాకైతే చాయ్ బిస్కెట్ అనేది ఇచ్చినారు అనమాట. నేనైతే చాయ్ తాగను, సో దానికోసం మేము బిస్కెట్ మాత్రం తిన్నాను అనమాట. సో ఈరోజు వ్లాగ్ ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.